కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం కేసు దేశం మొత్తాన్ని ఎంతలా కుదిపేస్తోందో మనకు తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి సిబిఐ విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే సిబిఐ దగ్గర ఘటన జరిగిన రోజుకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ ఉంది. ఆ ఫుటేజీని బట్టి ఇప్పటికే సంజయ్ రాయ్, సందీప్ని సిబిఐ విచారించింది. అయితే ఈ సీసీటీవీ ఫుటేజీకి సంబంధించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే సీసీటీవీ ఫుటేజ్లో ఒక సంజయ్ రాయ్ మాత్రమే కాక ఇంకా అతనితో నలుగురు ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజ్లో సిబిఐ గుర్తించింది. ఈ ఫుటేజీలో మొదటి వ్యక్తి ఫస్ట్ ఇయర్ పీజీ ట్రైనీ డాక్టర్, రెండో వ్యక్తి సౌమిత్ర ఫస్ట్ ఇయర్ పీజీ ట్రైనీ డాక్టర్, మూడో వ్యక్తి ఇంటర్న్ చెస్ట్ మెడిసిన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి, నాలుగో వ్యక్తి హాస్పిటల్కి సంబంధించిన ఒక స్టాఫ్ ఉన్నట్టు గుర్తించారు. ఆ ఘటన జరిగిన రోజు రాత్రి ఒక డాక్టర్ గ్రూప్ నైట్ షిఫ్ట్ ముగించుకొని రాత్రి 8 గంటలకు డిన్నర్ చేసి 12 గంటలకు షిఫ్ట్ పూర్తి చేసుకున్నారు. ఆ డాక్టర్ గ్రూప్ ఒక డాక్టర్ యొక్క కూతురు, 2 జూనియర్ డాక్టర్లు అర్హత్, సౌమిత్ర ఉన్నారు. డాక్టర్ కూతురు ఆ గ్రూప్లో అందరికంటే సీనియర్. షిఫ్ట్ కంప్లీట్ అయిన తర్వాత డాక్టర్ గ్రూప్ నీరజ్ చోప్రా ఒలింపిక్స్ చూడాలని సెమినార్ రూమ్లోకి వెళ్లారు. రాత్రి 2 గంటలకు అర్హత్, సౌమిత్ర మ్యాచ్ చూశాక సెమినార్ రూమ్ నుండి వెళ్ళిపోయారు. అయితే సెమినార్ రూమ్కి ఆపోజిట్గా ఉన్న ఒక స్లీపింగ్ రూమ్ ఉంది. అందులోకి అర్హత్, సౌమిత్ర వెళ్ళిపోయారు. అయితే అది స్లీప్ రూమ్, అంటే నిద్రపోయేది కాదు. ఆ రూమ్ స్పెషాలిటీ ఏంటంటే శరీరంలో ఏ మార్పులు జరుగుతున్నాయనేది రికార్డ్ అవుతుంది. అయితే 2 జూనియర్ డాక్టర్లు వెళ్ళిపోయాక ఆ సెమినార్ రూమ్లో డాక్టర్ కూతురు ఒక్కతే ఉంది. ఏది ఏమైనా సిబిఐ ఎలాగూ ఈ కేసు ఎంక్వైరీ చేస్తోంది. తప్పక న్యాయం జరుగుతుందనే భావనలో యావత్ భారతావని ఉంది. మీకు ట్రైనీ డాక్టర్కి న్యాయం జరగాలి అని భావిస్తే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అయితే సెమినార్ రూమ్ నుండి రాత్రి 2 గంటలకు అర్హత్, సౌమిత్ర వెళ్ళిపోయాక డాక్టర్ కూతురు ఒక్కటే ఉంది. అయితే ఉదయం 3 గంటల 12 నిమిషాలకు సంజయ్ రాయ్ హాస్పిటల్ పార్కింగ్ గేట్ దగ్గర నిలబడున్నాడు. అయితే ఆ తర్వాత 3 గంటల 18 నిమిషాలకు ఎమర్జెన్సీ బిల్డింగ్ అంటే 3rd ఫ్లోర్లో సెమినార్ రూమ్ దగ్గర సంజయ్ రాయ్ ఉన్నాడు. ఆ సెమినార్ రూమ్ దగ్గర సంజయ్ రాయ్ తిరగటం సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. సెమినార్ రూమ్ దగ్గర అంటే ఎమర్జెన్సీ బిల్డింగ్ 3rd ఫ్లోర్లో 3-4 రోజుల నుండి తిరుగుతుండడాన్ని సిబిఐ తన విచారణలో పసిగట్టింది. అయితే సంజయ్ రాయ్ ఈ ఘాతుకానికి పాల్పడే ముందు చాలాసార్లు 1వ ఫ్లోర్ నుండి 3వ ఫ్లోర్కి వెళ్ళాడు. అయితే సెమినార్ రూమ్ దగ్గర ఉన్న ఫుటేజీలో సంజయ్ రాయ్ తిరిగింది మొత్తం రికార్డ్ అయింది. అయితే ఆ తర్వాత ఒక 30 నిమిషాలు మాత్రం సీసీటీవీలో సంజయ్ రాయ్ ఫుటేజీ అనేది రికార్డు కాలేదు. ఫ్రెండ్స్, ఇక్కడ జాగ్రత్తగా వినండి. సెమినార్ రూమ్లో పడుకున్నది ట్రైనీ డాక్టర్. ఆ సెమినార్ రూమ్కి ఆపోజిట్ రూమ్లోనే జూనియర్ డాక్టర్స్ అర్హత్, సౌమిత్ర స్లీప్ రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే ఆ 30 నిమిషాల సమయంలోనే, అంటే సీసీటీవీ ఫుటేజీలో కనిపించని సమయంలో సంజయ్ రాయ్ సెమినార్ రూమ్లోకి ఎంటర్ అయి ట్రైనీ డాక్టర్ జంతువు వలె, ఒక మృగం వలె ప్రవర్తించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఇక్కడ సిబిఐకి వస్తున్న అనుమానం ఏంటంటే ఎదురుగానే 2 డాక్టర్లు ఉన్నా, ఎదురుగా ఉన్న రూమ్లో ఇంత ఘోరం జరుగుతున్నా మహిళా డాక్టర్ కేకలు పెడుతూ ఆ మృగమైన సంజయ్ నుంచి తప్పించుకునే క్రమంలో వాళ్లకు వినబడలేదా అనేది సిబిఐ గట్టిగా అనుమానిస్తోంది. ఇక్కడ ఆ 30 నిమిషాలు ట్రైనీ డాక్టర్పై అఘాయిత్యానికి పాల్పడి బైక్పై అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంత జరుగుతున్నా ఆర్జీ కార్డ్ ప్రిన్సిపల్ కానీ సంజయ్ రాయ్ కానీ ఎవరూ నోరు విప్పకపోవటం సిబిఐని సైతం ఈ కేసులో ఒక సవాలుగా తీసుకొచ్చింది. ఈ ఘటన బయటకు తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఘోరంగా స్పందించారు. అందరూ రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలిపారు. అయితే ఎవరూ నిజం ఒప్పుకోవట్లేదని సిబిఐ ఇక పాలిగ్రాఫ్ టెస్ట్కు అనుమతించాలని కోర్టును కోరగా పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించుకునేందుకు కోర్టు సమ్మతించింది. అయితే ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే ఏంటంటే శరీరంలోని మార్పులను బట్టి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి నిజాలు చెప్తున్నాడా లేక అబద్ధం చెప్తున్నాడా అనేది ఈ టెస్ట్లో తెలిసే అవకాశం ఉంది. ఒకవేళ కఠినమైన ప్రశ్నలు అడిగిన సమయంలో అబద్ధం చెప్పడానికి ప్రయత్నించడం, అదే సమయంలో టెస్ట్లో శరీరంలో మార్పులు సంభవిస్తే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఏదో దాస్తున్నట్టు సిబిఐ ఒక నిర్ధారణకు వస్తుంది. అయితే ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ను కోర్టులు సాక్ష్యాధారాలుగా పరిగణించవు. కానీ కేసులో పురోగతి కోసం సిబిఐ ఈ రకమైన టెస్ట్ చేస్తోంది. అయితే ఏదైనా ప్రశ్న అడిగే ముందు ఒక సెన్సార్ని బాడీపై ఉంచి ఆ సమయంలో అతని బీపీ, హార్ట్ బీట్ మరియు యాస్పిరేషన్, బ్రీతింగ్ రేట్ను కూడా చెక్ చేస్తారు. ఈ టెస్ట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి చాకచక్యంగా నటిస్తే ఈ టెస్ట్లో అంత సులభంగా ఆధారం దొరికే అవకాశం లేదు. అయితే సిబిఐకి మహిళా డాక్టర్ అమ్మానన్న ఒకే ఒక ప్రశ్న అడిగారు. మాకు చట్టాల పట్ల, కోర్టుల పట్ల నమ్మకం ఉందని, మాకు తప్పక న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని సిబిఐతో చెప్పారు. వారు సిబిఐని అడిగిన ప్రశ్న ఏంటంటే ఈ పని ఒక్కడి వల్ల మాత్రం కాలేదు, చాలామంది వెనుకున్నారు అని.
సెమినార్ రూమ్లోకి వెళ్లే ముందు మా కూతురుతో ఉన్నవారు ఎదురుగా ఉన్న రూమ్లోనే ఉన్నారు కదా, ఇంత ఘోరం జరుగుతున్నా ఎదురుగా ఉన్న రూమ్లో ఉన్న వాళ్ళకి వినపడలేదా అని వారు సిబిఐని గట్టిగా ప్రశ్నించారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, సెమినార్ రూమ్ ఎదురుగా 2 డాక్టర్లు ఉన్నా వాళ్ళకి వినపడబోవటానికి ప్రధాన కారణం సెమినార్ రూమ్ అనేది కార్యక్రమాలు జరగడానికి రూపొందించబడ్డది కాబట్టి లోపల సౌండ్ బయటికి రాకుండానే సెమినార్ రూమ్ని డిజైన్ చేస్తారు. అందుకే సంజయ్ రాయ్ మానవ మృగంగా మారి మహిళా డాక్టర్పై అఘాయిత్యానికి పాల్పడుతున్నా శబ్దం బయటికి వినపడపోవటానికి ఇదే ప్రధాన కారణమని స్పష్టమవుతోంది. ఒకవేళ అది సెమినార్ రూమ్ కాక మామూలు రూమ్ అయి ఉంటే మాత్రం మహిళా డాక్టర్ కేకలు బయటకు వినపడే ఛాన్స్ ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఘటనలో ఆర్జీ కార్ ప్రిన్సిపాల్ సందీప్ హస్తం ఉందా? ఒకవేళ లేకపోతే సంజయ్ రాయ్ ఏమైనా ముట్ట చెప్పాడా రాయ్కి? ఈ విషయానికి సంబంధించి కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ప్రిన్సిపాల్ సందీప్ నోరు మెదపడం లేదా? ఆ 2 జూనియర్ డాక్టర్లు కూడా ఈ విషయం తెలుసా లేదా అనేది సిబిఐ జరిపే పాలిగ్రాఫ్ టెస్ట్లో బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పటివరకు జరిపిన పాలిగ్రాఫ్ టెస్ట్లో ఒక్కొక్కరు ఒక్కో విధంగా సమాధానాలు ఇస్తున్నారు. దీంతో సిబిఐకి ఈ కేసుపై ఇంకా గట్టి ఆధారాలు రాబట్టలేకపోతోంది. అయితే ఈ ఘటన ఒక్క సంజయ్ రాయ్ మాత్రమే చేశాడా అంటే మెజారిటీ మాత్రం ఒక్కడి చేసే అవకాశం లేదనే అభిప్రాయం వస్తోంది. కానీ సిబిఐ కోర్టు ముందు ఆధారాలతో మాత్రమే మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి విచారణలో ఇంకా మరింత లోతుకు వెళుతున్నారు. అయితే ఇంకా సరైన ఆధారాలతో నేరాన్ని నిరూపించాలంటే ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఇంత ఘోరానికి పాల్పడ్డా ఎంతో ధైర్యంగా నిజాన్ని దాస్తుండడం సిబిఐకి పెద్ద ఛాలెంజ్గా మారింది. అయితే తమకు దొరుకుతున్న ఒక్కొక్క ఆధారంతో సిబిఐ అనుమానిస్తున్న వ్యక్తులను విచారిస్తూ పోతోంది. ఏది ఏమైనా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసులో త్వరలో పురోగతి వస్తే ట్రైనీ డాక్టర్ అమ్మా నాన్నలకు న్యాయం జరిగే అవకాశం ఉంది. ఇంకా బలమైన ఆధారాలు దొరికితే సిబిఐకి ఈ కేసు మరింత సులభమయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఈ ఘటన ఒక్కడే చేశాడా? 2 జూనియర్ డాక్టర్సు, సంజయ్ రాయ్, ప్రిన్సిపాల్ సందీప్, ఈ 4 హస్తం ఏమైనా ఉందా? దీని మీద క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు మొట్టమొదటిగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి.